అందరికి నమస్తే. ఎవడన్నా నవ్వుతూ ముందర జారిపడతాడా? జారిపడితే ఇంత అవమానం. గవర్నమెంట్ జారిపడ్డది. ఇప్పుడు సవాళ్ళు విసిరినరు, 8 లక్షల కోట్లు అప్పు చేసిరు మీ గవర్నమెంట్లో, కేసీఆర్ గవర్నమెంట్లో అని నిరూపిస్తామని సవాల్ విసిరినరు. అవతలోళ్ళు పట్టుకున్న పట్టేసుకున్నారు. వాళ్ళు చలో రా అన్నారు. నాకు తెలిసి వీళ్ళు ఊహించి ఉండరు బీఆర్ఎస్కి వెళ్ళి అంత తొందరగా అంత స్పీడ్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, పోవాల్సి వస్తుంది అనుకోలే. మస్తు ఇస్తుండగా సవాళ్ళు అని ఇచ్చిపడేసింది. జూపల్ కృష్ణారావుతో ఇప్పించారు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కాదు కదా ఆయన, కానీ ఏదో ఇప్పించారేమో జూపల్ కృష్ణారావుతో. ఇప్పించినాక పోవాలి కదా, పోలేదు. వీళ్ళేమో తెలంగాణ భవన్ వాళ్ళు బీఆర్ఎస్ ఆఫీస్ కోతామని వచ్చి గన్ పార్క్లో కూర్చున్నారు. వాళ్ళు అడిగి రమ్మన్నారు కదా అని చెప్పేసి హరీష్ రావు కేటీఆర్ ఆడ కూర్చున్నారు. అరే వీళ్ళు తెలంగాణ భవన్ గన్ పార్క్ వస్తున్నారట నాంపల్లికి, మేము కూడా పోతామంటే ఆడ వీళ్ళే పెట్టి పోలీసులు పెట్టి వాళ్ళను రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఏమర్థమైంది, వీళ్ళు మాటలన్నీ కూడా ఉరలడమే తప్ప వీళ్ళు మాటలకు ఆధారం లేదు. ప్రూఫ్ లేదని జనాలకు అర్థమైపోలే. ప్రూఫ్ ఉన్నోడైతే అట్లుంటుందా? ప్రూఫ్ ఉన్నోడైతే పోలీస్ ఫోర్స్ వేసుకొని పోయి, మినిస్టర్ కదా, మినిస్టర్ అన్నప్పుడు పోలీస్ ఫోర్స్ వేసుకొని పోయి రక్షణగా భద్రతగా పోయి చర్చ జరిపేవాళ్ళు. దానివల్ల గవర్నమెంట్కి ఎంత మంచి పేరు వచ్చేది. వాళ్ళు అప్పులు లేకపోతే వాళ్ళు చేసిన అప్పులు ఎంత మీరు కిస్తీలు కడుతున్నారు అవన్నీ లెక్కలు మొత్తం పేపర్లు మీ దగ్గరనే ఉంటాయి కదా. అవన్నీ తీసుకుపోయి వాళ్ళ ముందర పెడితే, హరీష్ రావు ముందర, కేటీఆర్ ముందర పెడితే మీడియా గీడియా మొత్తం ఉండే గవర్నమెంట్కి ఎంత మంచి పేరు వచ్చేది. కానీ నేను అందుకే అన్నా, నవ్వుతూ ముందర జారిపడ్డట్టు అయింది గవర్నమెంట్కి అని. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజంగా డ్రామా ఆడొచ్చు కానీ ఇట్లా ఇరుక్కపోతామని వాళ్ళు కూడా అనుకోకుండొచ్చు. గవర్నమెంట్ పొలిటీషియన్స్ మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఇవన్నీ కామనే కదా. ఈయనింటికి ఆయన పోయేది లేదు, ఆయన ఇంటికి ఈయన వచ్చేది లేదు. సవాళ్ళు అట్లే ఉంటాయి. దమ్ముంటే రా అని తొడగొడతారు, ఎవరు రారు. ఇద్దరికి దమ్ము ఉన్నట్ట, ఇద్దరికి దమ్మునే తెలియదు. కానీ ఈడేమైందంటే ముఖ్యమంత్రి చెప్పిండు కదా అని ముఖ్యమంత్రిని చూసుకొని ఎగిరినట్టున్నాడు జూపల్ కృష్ణారావు. ముఖ్యమంత్రి అన్నాడు కదా మొన్న, మొత్తం 8 లక్షల కోట్లు అప్పు చేసిరు, నేను సరదలేకపోతున్నా అని మాట్లాడాను కదా. దాన్ని బేస్ చేసుకొని జూపల్ కృష్ణారావు నేను వస్తా, సవాళ్ళు నేను స్వీకరిస్తున్నా. అంతకన్నా ముందు కేటీఆర్ మాట్లాడాడు, మీరు ఎవరు వస్తారు రండి, మేము 8 లక్షల కోట్లు అప్పు చేయలేదు, మీరు 4 లక్షల కోట్లు అప్పు చేసి నిరూపిస్తా. ఈయన రేవంత్ రెడ్డిని చూసుకొని చలో నేను వస్తా అని ప్రకటించేసిండు. కానీ పోలేదు. పోని వాళ్ళు వస్తామంటే రానియలేదు. ఇప్పుడు మినిస్టర్లు మాత్రం గన్ పార్క్ వచ్చి కూర్చున్నారు. అందరూ పోయిన తర్వాత ఒకసారి విచిత్రంగా ఉంటుంది చూడండి. మంత్రులంతా కూడా ప్రస్తుతం మంత్రులు వెళ్తున్నారు. అటు లక్ష్మణ్ గారు, హరీష్ రావు గారు వస్తారంటే మీరు అరెస్ట్ చేశారు. దేనికి? ఒకటి గుర్తుపెట్టుకో, జూపల్లి కృష్ణారావు సంబంధించిన అంశాలు కూడా వారికి మేము రాత్రి చెప్పినాం. గన్ పార్క్ వస్తాను 10 గంటలకు వచ్చిన 12 గంటల దాకా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు వస్తామంటున్నారు. మీరు చర్చకి చెప్పిన కదా 12 గంటల దాకా ఉన్నాం. మరి హెవీ అరే అన్న మేమేమో దానికి వచ్చినాం కదన్నా. 10 గంటలకెళ్ళి 12 గంటల దాకా ఉన్నామన్నా. అన్న ఇంకొకటి అన్న, 10 గంటలకెళ్ళి 12 గంటల దాకా ఉన్నాం. మేము రాత్రి చెప్పినాం 9 గంటలకు చెప్పినాం. మొన్న 15 రోజుల కింద చెప్పినాము, 20 రోజుల కింద చెప్పినాము. అరే అన్న వారు 2 విషయం అన్న, ఒకటే విషయం అన్న. రాత్రి చెప్పినాము, 12 గంటల దాకా ఉన్నాము. కొంత చూలే గా టీవీ ఛానల్తో మాట్లాడింది. ఎట్లా తప్పించుకొని పోతున్నారు? లక్ష్మణ్ ఎట్లా తప్పించుకుంటున్నాడు, పక్కన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎట్లా తప్పించుకుంటున్నాడు? ఎందుకు తప్పించుకుంటున్నారు? అసలు వీళ్ళు ఇక్కడ కాదా రావాల్సింది, ఆడిపోవాలి కదా. వీళ్ళు తెలంగాణ భవన్ పోవాలి. వాళ్ళందరూ వీళ్ళు ఆడికే రమ్మన్నారు. వీళ్ళే చెప్పిండ్రు మీ తెలంగాణ భవన్కి వస్తామని. జూపల్ కృష్ణారావే ఖుద్దు చెప్పిండు. ఆడ వాళ్ళు కూర్చున్నారు వచ్చి పొద్దుగాలేసి వచ్చి. వీళ్ళు పోవాలి కదా, ఆడికి పోయి కూర్చోవాలి కదా. వీళ్ళు ఈడికి వచ్చి వీళ్ళు ఆడిపోతే వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం లేకుంటుండే కదా. మినిస్టర్ని కూడా అరెస్ట్ చేయడు కదా. కానీ వీళ్ళు ఈడికి వచ్చి ఈడ డ్రామా చేసి వాళ్ళని ఆడ అరెస్ట్ చేపించేసి పులిని బోన్లా బంధించేసి కథాకళి నాట్యం చేస్తే ఏమొస్తుంది? దాన్ని వదిలేసి చూడాలి. దాన్ని వదిలేసి నాట్యం అవసరం లేదు, ఉత్తరం నిలబడితే సరిపోతుంది. అట్లే అదే కదా సిస్టమ్. ఈడ వాళ్ళని అక్కడ గేటు దాడకుండా బంధించేసి తెలంగాణ భవన్లో వీళ్ళు మాత్రం ఇక్కడ కూర్చొని మీడియాతో కూడా మాట్లాడేంత అది కూడా లేదు, తప్పించుకుంటారు. చూసినాం కదా. వీళ్ళే పోలీసులను పెట్టి వాళ్ళని బయటికి రాకుండా చేసారు. ఆడ మొత్తం గేట్లు మూసుకొని ఎంత హంగామా జరిగింది చూస్తారా ఒకసారి? చూడండి, అది కూడా చూడండి ఎంత హడావిడి చేసినారు అక్కడ. హరీష్ రావును అరెస్ట్ చేసి ఆన్నే వాళ్ళ పార్టీ ఆఫీస్ కానీ అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. ఇంకో కేటీఆర్ వస్తుంటే కేటీఆర్ని వీళ్ళని పోలీసులతో ఆపిపించి వీళ్ళు వచ్చి గణపరకాడ కూర్చున్నారు. వీళ్ళు ఆడిపోతామని కదా ముందు చెప్పింది, ఆడుకోవాలి కదా. దీంతో ఏమర్థమైంది, వీళ్ళు చెప్పేటివన్నీ ఆధారాలు లేవు. వీళ్ళు ఉత్తయం మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడతలేరు. 2023 ఎలక్షన్ ముందు నుంచి ఒక 2 సంవత్సరాల ముందు నుంచి, అంతకన్నా ముందు
అంటే దగ్గర 4-5 ఏళ్ళకెళ్ళి మాట్లాడుతున్నారు. 4-5 ఏళ్ళకెళ్ళి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు అప్పు 8 లక్షల కోట్లు చేసిర్రు. మేము అప్పు తీరుస్తున్నాం. రేవంత్ రెడ్డి మాట్లాడినవే కదా, మేము అప్పు తీరుస్తున్నాం, ఇప్పటికి 2.5 లక్షల కోట్లు కట్టేసినాం. అవి ఉంటే ఎవరైనా సరే లెక్క కరెక్ట్గా పక్కా ఉన్నోడు పోయి కూర్చొని చర్చిస్తాడా, లేకపోతే ఇట్లా అరెస్ట్ చేపించి తప్పించుకుంటారా? తప్పించుకున్నారని దాని అర్థం ఏంది? వీళ్ళ దగ్గర ఏమి లేదని అర్థం. దీంతో నా బీఆర్ఎస్కి మైలేజ్ వచ్చింది. వీళ్ళు ఎందుకు ఇరుక్కపోయినో తెలియదు. అదే వీళ్ళు స్వీకరిస్తారు అనుకోలేదు. మస్తు మాట్లాడతాం కదా, మీడియా అంతా మనదే రాసి పడేస్తారు కదా అనుకున్నారు. తీరా చూస్తే వాళ్ళు బుక్ చేసి పడేసింది వీళ్ళను. అందుకే బీఆర్ఎస్ మైలేజ్ వచ్చింది. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా వీళ్ళు 8 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు అన్న విషయం వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి నిరూపించక తప్పదు. మీ గవర్నమెంట్ ఉన్న రోల్ మీరు వెంటాడుతుంది. అది మీరు ఎంత కట్టిన తప్ప అనేది లెక్క కూడా తేలుతుంది. అది కూడా ఏమి పప్పుచారుకు ఉప్పులకు పప్పులకు భేదేం కాదు. అది కూడా లెక్క తేలుతుంది పక్క. అది కూడా మీరు దానిలో కూడా ఇరుక్కపోతారు. సవాల్ విసిరి తప్పించుకుంటే గవర్నమెంట్ ఇజ్జత్ ఏం కావాలి? అదే కదా వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది. సవాల్ విసిరింది వాళ్ళే, ఓకే, వాళ్ళు అరెస్ట్ చేయించింది వాళ్ళే. ఏంది ఇది? పలాయనం నుంచి తగ్గించినట్టు అర్థం చేసుకోవాలి. అంటే వీళ్ళ దగ్గర ఏమీ లేవు. ఇదంతా టీవీల ముందు ఆగేది, ఆడాయిన డిబేట్లో అదంతా ఉత్తదే. ప్రజల ముందుకు వచ్చే వరకు తేలిపోతున్నారు. ప్రజల ముందు పెడతలేరు, పెట్టాలి కదా. ఈరోజు మంచి చర్చ జరిగేది. ఈరోజు మంచి అవకాశం దొరికింది ప్రభుత్వానికి. వాళ్ళు చెప్పిన మాటలను నిజమని నిరూపించుకోవడానికి మంచి అవకాశం ఇది. వాళ్ళిద్దరు ఉన్నారు మంచిగా, కేటీఆర్ ఉన్న హరీష్ రావు ఇద్దరు చాలు. మీరు ఇంకా కేసీఆర్ కూడా లేడు, అది మీ అదృష్టం. కేసీఆర్ లేకపోవడం మీ అదృష్టం. ఇంకా వీళ్ళిద్దరిని ఈజీగా మీరు, మీ దగ్గర ఆధారాలు ఉంటే వాళ్ళిద్దరిని ఈజీగా బోల్తా కొట్టించవచ్చు కదా. పోయి వాళ్ళు చెప్పింది 8 లక్షల కోట్ల అప్పు చేసిరని నిరూపించవచ్చు కదా. వాళ్ళని వాళ్ళు అప్పులపాలు చేసి తెలంగాణ నిరూపించే అవకాశాన్ని మిస్ అయింది కదా గవర్నమెంట్. ఆధారం దొరకలేదేమో, అందుకే పోలేదు. ఇప్పుడు అంతకుముందు ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసిన రామకృష్ణారావు గారు నిన్న 30వ తారీఖు దాకా సీఎస్గా పనిచేసిండు వీళ్ళ గవర్నమెంట్లోనే. మరి ఆధారాలు ఉంటాయి కదా మీ దగ్గర. ఇప్పుడు కొత్త సీఎస్ వచ్చిండ్రు, కొత్త ఫైనాన్స్ సెక్రటరీ, అందరు మీ వాళ్ళు. ఇప్పుడు కూడా అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి సలహాదారుగా ఉన్నాడు. ఇంకా మంచిది కదా, ఇంకా ఎక్కువ ఆధారాలు ఉంటాయి కదా మీ దగ్గర. గవర్నమెంటే మీ దగ్గర ఉంది. కొత్త పోలీసులను ఎందుకు ప్రయోగించారు మీరు? వీళ్ళని ఎందుకు ఉపయోగించుకోలేదు? ఇక్కడున్న సెక్రటరీ ఉన్న ఆఫీసర్ని ఉపయోగించుకొని ఆధారాలను తీసుకొని పోవచ్చు కదా. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వీళ్ళు ఏమనుకుంటారు, జనమైనా ఎవరైనా ఒకటే అనుకుంటారు, వీళ్ళు కరెక్ట్గా వీళ్ళు మాట్లాడేది కరెక్ట్ అయితే వాళ్ళ అప్పులు చేసింది. పార్లమెంటు ఒక రకమైన అప్పులు చెప్పింది, 3.5 లక్షల కోట్లు ఏమో చెప్పింది. ఇంకొక 1,00,000-1,50,000 కోట్లు ఆ లెక్క ఈ లెక్క తేలుతుండొచ్చు కాక. కానీ వీళ్ళు చెప్పిన 8 లక్షల కోట్లు తప్పు పార్లమెంట్ చెప్పిన లెక్క ప్రకారం. వీళ్ళు మాత్రం ఇంకా పాత లెక్క తొక్కులాగా జనాలు నమ్ముతారనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడితే జనం సిల్లిగా తీసుకుంటున్నారు. ఎందుకో మరి. అంటే ఊకి అదే. ఎవరికైనా కూడా బాలసుబ్రహ్మణ్యం పాట కూడా 4 సార్లు 5 సార్లు వింటాం, 10 సార్లు వింటాం. ఇంకా ఆయన 100 సార్లు వినలేం కదా. బాలసుబ్రహ్మణ్యం పాటనే 100 సార్లు విన్నాం. ఈయన 100కు పైన సార్లు మాట్లాడిన రేవంత్ రెడ్డి 1000 సార్లు మాట్లాడండి. ఇప్పటికీ గోదావరిలో 1,00,000 కోట్లు పోసిండు కాళేశ్వరం, అది కూడా తేలిపోయింది కదా. ఇప్పుడు దాని కూడా ఆధారం ఉంటే ఇప్పటికే సుప్రీంకోర్టుకు పోతుండే పెద్ద కథ అవుతుండే, ఇప్పటికల్లా సినిమా అవుతుండే. హైకోర్టు కొట్టేయగానే ఆ కమిషన్ రిపోర్ట్ను గప్చుప్ అయిపోయారు, సపోర్ట్ చేస్తలేరు. అసలు ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు మాట్లాడేటివన్నీ అబద్ధాలని జనాలు తెలిసిపోతలేదా? ఎవడైనా సరే ఒకటి చెడ్డోడు అని చెప్పినప్పుడు నిరూపించే అవకాశం వచ్చినప్పుడు ముందర నిలబడతాడా తొడగొట్టి, లేకపోతే పారిపోతాడా? వాళ్ళు అప్పులు చేసిన తెలంగాణ అన్నప్పుడు తొడగొట్టి ఆధారాలన్నీ తీసుకొని పోయి వాళ్ళ పోలీసులకు చెప్పి వదిలేసేయండి అవసరం లేదని చెప్పి వాళ్ళని పిలిపించి, అవసరమైతే వీళ్ళే కార్లు పంపించి పిలిపించి, లేకపోతే వీళ్ళే కార్లు వేసుకొని చక్కగా ఆడికి పోయి మాట్లాడి లెక్క తిడతలేని చేస్తారా? లేకపోతే ఇట్లే చేస్తారా? వాళ్ళని అరెస్ట్ చేపించి వచ్చి కూర్చుంటారా? అసలు ఇప్పుడు ఏమంటారు జనము? ఇప్పటిదాకా ఏం జరిగిందో కానీ ఇప్పటికే ఒక 4,37,000 కోట్లు అప్పు చేసింది ఈ గవర్నమెంట్. ఇంకొక సగం ఉంది. అంటే ఇలా లెక్కన ఇంకొక 8-9 లక్షలు మొత్తం అవుతుంది ఏమి చేయకుండా. గుర్తుపెట్టుకోండి. అసలు ఈ చెడిపోయిన తెలంగాణ, చెడిపోతున్న తెలంగాణను బాగు చేయాలంటే ఎవరు రావాలి? అసలు ఎట్లా సెట్ అవుతుంది తెలంగాణ? ఎన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాల వెనుక కాదు, ఎన్ని సంవత్సరాలు వెనుక పోతున్నామో కూడా అర్థమైతే లేదు. సమైక్యాంధ్ర ఉన్నప్పుడు తెలంగాణ వచ్చిన పరిస్థితుల కన్నా ఇంకా దారుణమైన సిచ్యువేషన్ పోతున్నామేమో అనిపిస్తుంది. దాన్ని కవరేజ్ చేయనికే, దాన్ని కప్పిపెట్టనికే ఇట్లాంటి తమాషా ఆడుతుండేమో అనిపిస్తుంది ఈ గవర్నమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.